హలో. నేను చందన. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పీడీఏ. పీడీఏ అంటే ఏంటి? పీడీఏ అంటే పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ ఎఫెక్షన్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే పబ్లిక్‌లో ఎఫెక్షన్‌ని చూయించడం. అంటే పీడీఏ అంటే అందరి ముందు అంటే పబ్లిక్ అంటే సోషల్‌గా అందరూ ఉన్నప్పుడు వీళ్ళేం జేస్తారంటే ఈ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటారు. అయితే సహజంగా మనకేమనిపిస్తుంది ఎఫెక్షన్ చూయించడం మంచిదే కదా! మరి దాంతో ఎందుకు మనం మాట్లాడుకోవాల్సొస్తుంది అని అనిపిస్తుంది. బట్ ఇక్కడ అర్థం చేసుకుంటే ఎఫెక్షన్ ఎక్కడ చూయిస్తున్నారు అన్నది మనం కన్సిడర్ చేయాల్సిన ఇష్యూ అనమాట. ఎందుకంటే మన సొసైటీలో సర్టెన్ నార్మ్స్ అండ్ రూల్స్ అనేవి కొన్ని ఉంటాయి. కల్చర్ ప్రకారంగా గానీ, లీగల్ పరంగా గానీ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. వాటి ప్రకారం ఏంటంటే మనకి సోషల్‌గా కొంత బిహేవియరల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సుంటుంది. ఈ పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ ఎఫెక్షన్ అనే ఇష్యూలో ఏంటంటే ఎవరైతే ఈ పీపుల్ ఉంటారో వీళ్ళు పబ్లిక్‌గా ఎఫెక్షన్‌ని చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటి? పబ్లిక్‌గా హగ్ చేసుకోవడం, లేదంటే హ్యాండ్ షేక్స్ ఎవరు ఈ రోజుల్లో కాదనట్లేదు. మోస్ట్‌లీ హగ్గింగ్ ఉంటుంది. కిస్ చేసుకుంటుంటారు. ఇలా చేస్తూ ఉంటారనమాట. సో, దీనివల్ల అసలు ఫస్ట్ బేసిక్‌గా మనం లీగల్ ఇష్యూస్ గురించి మాట్లాడదాము. ఇలా చేస్తున్న చాలా వరకు ఈ రోజుల్లో కొంత హగ్ చేసుకోవడం అనే దాన్ని కొంత న్యూట్రల్ బేస్డ్‌లో చూస్తున్నారు. బట్ స్టిల్ ఈవెన్ హగ్గింగ్ కూడా ఏమవుతుందంటే అది ఒక కల్చరల్లీ లేదా ఆహ్, ఒక ఆఫీస్ ఎన్వైర్న్‌మెంట్ తీసుకుంటే లేదా ఒక ప్రొఫెషనల్ ఏరియా ఏదైనా తీసుకున్నప్పుడు అక్కడ హగ్ చేసుకోవడం గూడా ఒక ఇన్ అన్‌ప్రొఫెషనల్ లేదా ప్రొఫెషనల్ మిస్‌కండక్ట్ కింద వస్తుందనమాట. ఎందుకంటే ప్రొఫెషన్‌కి సర్టెన్ రూల్స్ అండ్ బౌండరీస్ ఉంటాయి. మనం ప్రొ ప్రొఫెషనల్ స్పేస్‌లో ఉన్నప్పుడు మనం ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళని ఫ్రెండ్స్ అనము. కొలీగ్స్ అంటాం. కొలీగ్స్‌తో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేది ప్రతి ఆర్గనైజేషన్‌ని బట్టి ఆర్గనైజేషన్ రూల్స్ ఉంటాయి. లేదంటే మనం సోషల్‌గా మామూలుగా బయటున్నప్పుడు, ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు, ఈవెన్ మనం ఫ్రెండ్స్‌తో ఉన్నా కూడా ఫ్రెండ్స్‌తో ఎలా ఉండాలి అంటే ట్రాఫిక్ ఏరియాలో ఉన్నప్పుడు లేదా పబ్లిక్ ఏరియాలో ఉన్నప్పుడు, అలాంటి ప్లేసెస్‌లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనే దాని పట్ల లా అండ్ సొసైటీ కూడా కొన్ని రూల్స్‌ని సెట్ చేశాయన్నమాట. దాని ప్రకారం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మన బిహేవియర్ ఎదుటి వాళ్ళకి అబ్జెక్షన్ క్రియేట్ చేసేలాగా ఉండకూడదు అని లా స్టేట్ చేస్తుంది. సో, దాని ప్రకారం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వ్యక్తి కూడా సర్టెన్ లిమిట్ దాటి ఎఫెక్షన్‌ని చూపించకూడదు. అదర్ పర్సన్ మోర్ థాన్ ఇద్దరున్న ఏరియాలో సోషల్ ఆహ్, ప్లేస్ అయినప్పుడు అక్కడ ఒకవేళ ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఒక ఆఫీస్ ఉంది. లేదంటే ఒక వర్క్ ఏరియా ఏదో ప్లేస్ ఉంది. అది వాళ్ళ పర్సనల్ క్యాబిన్ అయ్యుండొచ్చు. బట్ స్టిల్ వాళ్ళిద్దరే ఉన్నారు. బట్ స్టిల్ వాళ్ళకి ఆహ్, హగ్ చేసుకునే రైట్ కానీ, ఎఫెక్షన్ చూయించే రైట్ కానీ ఉండదనమాట. ఎందుకు? ఎందుకంటే అది ఆఫీస్ ప్రిమిసెస్‌లోకొస్తుంది. అలాగే రోడ్ మీదున్నారు. లేదా ఏదన్నా ఒక ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్లారు. లేదంటే ఏదన్నా ఒక రెస్టారెంట్‌లో ఉన్నారు. ఒక ప్లేస్‌కి వెళ్లారు. ఏదో హోటల్‌కి వెళ్లారు. అలా వెళ్ళినప్పుడు హగ్ చేసుకోవడం అనేది పబ్లిక్ ఏరియాలో హగ్ చేసుకున్నట్టుగా వస్తుంది. సో, ఇలాంటి ఏరియాస్‌లో ఉన్నప్పుడేంటంటే లీగల్‌గా కూడా లా అనేది పర్మిట్ చేయదనమాట. ఎందుకంటే మన బిహేవియర్ అనేది సొసైటీని రిప్రజెంట్ చేస్తుంది. అక్కడ మనం చేసే ప్రతి పని కూడా ఆ సొసైటీలో మనుషులు ఇలా ఉన్నారు అని మాట్లాడతారు తప్ప, ఆ పర్టిక్యులర్ పర్సన్ ఇలా బిహేవ్ చేశారు అని ఎవరు మాట్లాడరు. సో, వన్స్ బిహేవియర్ సోషల్ అయిన తర్వాత దాని రెస్పాన్సిబిలిటీ సొసైటీ మొత్తం తీసుకోవాల్సొస్తుంది కాబట్టి, అక్కడ మనం మన ప్లేస్‌ని లేదా మన కంట్రీని మనం రిప్రజెంట్ చేస్తుంటాం కాబట్టి, సర్టెన్ రూల్స్ అనేవి లా కూడా డిజైన్ చేస్తుంది. అండ్ కల్చర్ కూడా వాటిని యాక్సెప్ట్ చేయదనమాట. సో, ఇవి లీగల్ లేదా కల్చరల్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకున్నాం. సైకలాజికల్ ఏరియాకి మనమొస్తే, లేదా ఫిజియోలాజికల్ గాని, సైకలాజికల్ ఏరియాస్ ఈ రెండిటికొస్తే, ఇక్కడ కొంచెం కంపారిటివ్‌లీ మనం ఎక్కువ ఫోకస్ చేయాలనమాట. ఎందుకంటే, ఈ పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ ఎఫెక్షన్‌లో సహజంగా ఏముంటుంది? ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు ఎఫెక్షన్ పబ్లిక్‌గా చూయించుకున్నప్పుడు, ఒక ఒపీనియన్ అనేది వ్యూయర్‌కి క్రియేట్ అవుతుంది. ఆ వ్యూయర్‌కి తనకున్న పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి ఆ ఇష్యూని జడ్జ్ చేస్తారనమాట. ఏ వ్యక్తి అయినా కూడా ఒక ఇష్యూని చూసేటప్పుడు వాళ్ళకున్న ఒపీనియన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఇష్యూని చూస్తారు.
అలా చూస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ 2 కేటగరీస్‌లో డివైడ్ అవుతాయి. అదేంటంటే ఒకటి ఈ ఎఫెక్షన్ వీళ్ళిలా చూయించుకోవడం చాలా బావుంది. రిలేషన్‌షిప్స్ అనేవి ఎప్పుడూ ఇలా పాజిటివ్‌గా ఉంటాయి. పాజిటివ్ రిలేషన్స్‌లో మనుషులుంటారు. ఇలా ఎఫెక్షనేట్‌గా ఉంటారు అన్న ఒక ఒపీనియన్ ఉంటుంది. రెండోదేంటంటే, ఇలా నా జీవితంలో ఎవరు నాకు ఎఫెక్షన్ చూయించేవాళ్ళు లేరు. నాకెందుకిలా జరిగింది? వాళ్ళకి దొరుకుతున్నప్పుడు నాకెందుకు దొరకట్లేదు? అని బాధపడే కేటగిరీ కూడా ఉంటారనమాట. ఇప్పుడు ఈ 2 కేటగరీస్ మనం చూస్తే, 2 కేటగరీస్‌లో వాళ్ళు సఫరింగ్ అనేది ఫేస్ చేస్తారు. అదేంటి 2 కేటగరీస్ ఎందుకు ఫేస్ చేస్తాయి అని మనం ఆలోచిస్తే గనక, ఇక్కడొక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ కేటగిరీలో ఇలా ఉంటుంది అనే ఒక బలమైన నమ్మకానికి వీళ్ళు వెళ్ళిపోతారనమాట. సో, వాళ్ళు ఫ్యూచర్‌లో ఏర్పరచుకునే రిలేషన్స్ పట్ల వాళ్ళేం కోరుకుంటారంటే, మాకు కూడా ఇలా పబ్లిక్‌లో కూడా ఎఫెక్షన్ చూయించే వాళ్ళు కావాలి. ఇలా అందరి ముందు హగ్ చేసుకోవడం గానీ, దగ్గరికి తీసుకోవడం, ఇలా బిహేవ్ చేసేవాళ్ళుంటే అది మంచి రిలేషన్. అలా లేకపోతే నాకు ఏర్పడిన రిలేషన్ అనేది ప్రాపర్‌గా లేదు. లేదా ఇంప్రాపర్‌గా ఉంది. ఇలాంటి ఫీలింగ్‌లో ఉంటారనమాట. ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో వచ్చే రిలేషన్స్‌ని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఈ స్టాండర్డ్‌కి రీచ్ అయ్యేటట్టుగా ఉన్నారా లేదా? లేకపోతే నాకెందుకు దొరకలేదు అని మళ్ళీ బాధపడుతూ ఉంటారు. ఈ సెకండ్ కేటగరీకొస్తే వీళ్ళు ఆల్రెడీ ఫీల్ అవుతుంటారనమాట. వాళ్ళకి దొరికినప్పుడు నాకెందుకు అలా అఫెక్షనేట్‌గా చూయించే వాళ్ళెవరు దొరకట్లేదు. పబ్లిక్‌లో ఎవరు నన్నిలా ఆహ్, అఫెక్షనేట్‌గా బిహేవ్ చేయట్లేదు నాతో. అని వీళ్ళేంటి కాన్స్టెంట్ కంపారిజన్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కాన్స్టెంట్‌గా నెగెటివ్ ఎమోషన్స్‌లోకి వెళ్తూ ఉంటారు. అండ్ వాళ్ళని చూసి జెలసీ ఫీల్ అవుతుంటారు. దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి మీరు ఇలా బిహేవ్ చేశారు. మీరేంటి అంత క్లోజ్ కదా! హ్మ్. మీకు ఇంత క్లోజ్‌నెస్ ఉంది కాబట్టి మీకు చెప్తే వాళ్ళకి తెలుస్తుందనుకున్నాను. ఏదన్నా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సొచ్చినప్పుడు పాస్ చేయకుండా బిహేవ్ చేయడము. ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఇది తీసుకునే వాళ్ళల్లో కూడా పర్సనల్ లెవెల్‌కొస్తే డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. అందులో ఏంటంటే ఇప్పుడు కొంతమందేంటంటే వాలంటరీగా వీళ్ళు సింగిల్‌గా ఉంటారు. అంటే వాళ్ళ చాయిస్‌తో ఉంటారనమాట. నాకిలా ఇష్టం లేదు. నాకు రిలేషన్‌షిప్స్ అక్కర్లేదు. నేను సింగిల్‌గా కూడా ఉండగలను అని చాయిస్‌తో వీళ్ళు సింగిల్‌గా ఉంటారు కాబట్టి, దాని మీద వీళ్ళ ఇంపాక్ట్ పెద్దగా ఉండదు వీళ్ళ మీద. వాళ్ళేంటంటే ఇట్లా ఎవరైనా అఫెక్షనేట్‌గా బిహేవ్ చేసినప్పుడు, అది వాళ్ళ చాయిస్. నాకు అనవసరం అసలు అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఈ ఇన్వాలంటరీగా కొంతమంది సింగిల్‌గా ఉంటారు. వాళ్ళెలా అంటే, వాళ్ళకి రిలేషన్‌షిప్‌లో ఉండాలి. ఇట్లా ఎవరైనా నాకు అఫెక్షనేట్‌గా చూయించాలి. అందరి ముందు నాతో ప్రేమగా బిహేవ్ చేయాలి. దట్ టూ అందరి ముందు బిహేవ్ చేయాలి అన్న కోరిక ఏర్పడుతుందనమాట. వాళ్ళకేంటంటే వీళ్ళని చూసినప్పుడు విపరీతమైన జెలసీ కలుగుతుంది. బాగా ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతారు. కాన్స్టెంట్‌గా వీళ్ళని ఎలా పించ్ చేయొచ్చు, ఎలా హర్ట్ చేయొచ్చు అని ట్రై చేస్తుంటారు. ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ కొంతమందేంటంటే బ్రేకప్స్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని సార్లు. అలాంటి వాళ్ళేంటి, ఒకప్పుడు మేము కూడా ఇలా ఉన్నాము, ఇప్పుడు ఇలా అయ్యాము. వీళ్ళు కూడా ఇలా అవ్వాలి అన్న ఫీలింగొచ్చేస్తుందనమాట వాళ్ళకి తెలియకుండానే. మేము ఇంతకంటే బాగున్నాం కదా! అప్పుడు మాకే ఇలా బ్రేకప్ అయింది. మాకే బ్రేకప్ అయింది. ఇక చూడండి వీళ్ళు ఇట్లా ఉన్నారు. వీళ్ళకి ఇంకెలా అవుతుంది అన్న ఫీలింగ్‌లో ఉంటారనమాట. అండ్ లాస్ట్ కేటగరీ ఏంటంటే యాంగ్షియస్ పీపుల్ ఉంటారు. వీళ్ళేంటంటే వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలంటే వీళ్ళకి మామూలుగానే కొంత యాంగ్జైటీ ఉంటుందనమాట. ఏమని వీళ్ళు ఎదుటి వాళ్ళకి వీళ్ళ వీళ్ళ వల్ల ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో అని ఒక యాంగ్జైటీతో వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకేమవుతుందంటే వీళ్ళు ఇలా అఫెక్షనేట్‌గా బిహేవ్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ పర్సనల్ స్పేస్ ఏమో! అంటే వాళ్ళ పర్సనల్ స్పేస్‌లోకి నేను ఎంటర్ అయ్యానేమో! అంటే నేను చూడకూడని ఇష్యూ ఏదో చూసానేమో! అన్న ఒక ఇన్‌సెక్యూరిటీతో వీళ్ళు బాగా సఫర్ అవుతూ ఉంటారనమాట. యాక్చువల్లీ వీళ్ళు చేసిందేముండదు. వాళ్ళు నార్మల్‌గానే పబ్లిక్‌లోనే బిహేవ్ చేశారు. బట్ స్టిల్ వీళ్ళకేంటంటే వీళ్ళ లోపల యాంగ్జైటీ ఉండడం వల్ల వీళ్ళు ఏమవుతారంటే నేనేదో తప్పు చేశాను. వాళ్ళ పర్సనల్ స్పేస్ ఇది. నేను వాళ్ళ పర్సనల్ స్పేస్‌ని ఇన్వైట్ చేశాను. వాళ్ళకి డిస్టర్బెన్స్ నేను క్రియేట్ చేశాను. నేనక్కడ ఉండడం వల్ల వాళ్ళింకా ఫ్రీగా మూవ్ అవ్వలేకపోయారేమో! నాది ఇక్కడ తప్పు బిహేవియర్ ఏమో! నేనిలా చూడకుండా ఉండాల్సిందేమో! నేను అనవసరంగా అటువైపు చూసానేమో! నేనిలా ఎవరైనా అఫెక్షనేట్‌గా బిహేవ్ చేస్తుంటే, నేను వాళ్ళ వైపు చూసేసి వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా నేను బిహేవ్ చేస్తానేమో! అన్న భయాలతో ఉంటారనమాట. వీళ్ళకి కాన్స్టెంట్‌గా ఆ ఇష్యూ పట్ల యాంగ్జైటీ పెరుగుతుంది.
సోషల్ గ్యాదరింగ్స్‌లో ఎక్కడ ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో, నా బిహేవియర్‌ని ఎక్కడ ఎవరు తప్పు పడతారో అన్న ఒక గిల్ట్‌తో ఉంటారు. అండ్ వీళ్ళకి సోషల్ యాంగ్జైటీ గూడా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటివి చూసినప్పుడు వీళ్ళని ఎవరు ఏం పాయింట్ ఔట్ చేయరు. బట్ స్టిల్ వీళ్ళే ఎక్కువగా సోషల్ యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇలాంటి సిట్యుయేషన్స్ చూసినప్పుడు. సో, మోస్ట్‌లీ ఏంటంటే ఎఫెక్షన్ చూయించుకోవడంలో ఎవరిని పాయింట్ ఔట్ చెయ్యరు. బట్ ఎక్కడ చూయిస్తున్నాము మన ఎఫెక్షన్‌ని మన పర్సనల్ స్పేస్‌లో వాళ్ళ ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌లో ఉన్నప్పుడు, వాళ్ళ పర్సనల్ ఏరియాలో వాళ్ళ బౌండరీ దాటకుండా వాళ్ళు చూయించినప్పుడు ఎవరు దాన్ని తప్పు పట్టరనమాట. బట్ సోషల్‌గా వచ్చినప్పుడు సోషల్ బిహేవియర్‌కి కొన్ని రూల్స్ అండ్ నార్మ్స్ సెట్ ఆఫ్ ఆహ్, లీగల్ అండ్ కల్చరల్ కూడా ఉంటాయి కాబట్టి, దానిలోకి వన్స్ ఎంటర్ అయ్యాక మీ బిహేవియర్‌ని 10 మంది చూస్తుంటారు. దాని ఇంపాక్ట్ 10 మంది మీద ఉంటుంది కాబట్టి, మనం కొంత కాన్షియస్‌గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇలా పబ్లిక్‌గా ఎఫెక్షన్ చూయించుకునే వాళ్ళకి కూడా చూయించుకునే వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే, ఒక్కొక్కళ్ళు రకరకాలుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళకున్న సైకలాజికల్ స్టేట్‌ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతారు కాబట్టి వీలైనంత వరకు ఏంటంటే, ఈ పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ ఎఫెక్షన్ ఎవరైతే చేస్తున్నారో, వాళ్ళు వాళ్ళ బిహేవియర్‌ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే మీరు సొసైటీలో బిహేవ్ చేస్తున్నారు. సొసైటీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది తెలుసుకోకుండా బిహేవ్ చేసినప్పుడేంటంటే, మనకి కొన్ని కల్చరల్‌గా గానీ, సోషల్‌గా గానీ ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది కాబట్టి, మనం దీని గురించి ఆలోచించి ప్రవర్తించాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.